ఒక కుటుంబంలో అమ్మ నాన్న ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి. అందులో ఒకడు ఇష్టం వచ్చినట్టు తయారై తిరుగుతున్నాడు అనుకోండి. వాడిని ఏమంటారు, ఏంటి ఇలా తిరుగుతున్నాడు, ఆ కుటుంబం ఎంత మంచిదైంది, వీడికి ఏమైంది పోయాకాలం అంటాం. అలా కాకుండా మిగతా ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఇలాగే ఎంత పొరం బొగ్గల్లో తయారవుతాయి. అప్పుడు ఎవరిని అంటారండి? తల్లిదండ్రులు అంటారు. ఏంటి ఏం పెంచారు, కనీసం వదిలేసి రోడ్ల మీద అసలు ఒక మంచి చెడు మర్యాద ఏమి నేర్పలేదు, ఇంకెందుకు వాళ్ళ తల్లిదండ్రుల, ఎందుకు పెంచడం, ఎందుకు కండం అని అంటారు. అవునా కదా? సో దీనికి సంబంధించింది ఈ వీడియో అండి. చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా చాలా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడిన వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇది ఒక కుటుంబానికి అయితే అలా చెప్తాం, ఆ తల్లిదండ్రిని తిడతాం. మరి మొత్తం దేశం మొత్తం మీద కూడా ఇదే సమస్య జరుగుతుంటే ఎవరిని తిడతాం, ఎవరిని అనుకుంటాం? సో అందుకని ఓవరాల్ గా ఈ మధ్య అందరూ మాట్లాడుకుంటుంది అంటే ఎస్పెషల్లీ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్న విషయం ఏంటంటే పేరెంటింగ్ గురించి పేరెంట్స్ కి అవేర్నెస్ రావాలి. అసలు అతి తక్కువ లీస్ట్ ప్రయారిటీ దేనికని ఇస్తున్నారంటే అది పేరెంటింగ్ గురించేనంట. ఎస్పెషల్లీ మన ఇండియాలోనే. మీకు ఆ విషయం తెలుసా, చాలా కంట్రీస్ లో పేరెంట్స్ పిల్లల్ని చాలా బాగా పెంచుతున్నారని టాక్ వస్తే వర్స్ట్ గా పెంచే కంట్రీస్ లో ఇండియా ముందు ఉండేదంట ఇంతకు ముందు. ఇప్పుడైతే ఇంకా దారుణంగా తయారైందంట. ఇండియాలో జరుగుతున్న ఇష్యూస్ కానీ లేకపోతే ఏదైనా వాళ్ళు పెంచుతున్న విధానం కానీ ఏదైనా చూస్తుంటే ఇండియా అంత వర్స్ట్ గా పిల్లల్ని ఎవరు పెంచరానే టాక్ వస్తుంది ప్రపంచంలో. అంత వర్స్ట్ గా పెంచుతున్నాం పిల్లల్నంట. సో దీని గురించి అయితే మాత్రం చాలా సీరియస్ గా ఆలోచించాలండి. ఇది నిజంగా చాపగంద నీరులాగా ఒక చాలా పెద్ద ప్రాబ్లం లో తయారైంది. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలోనే రీసెంట్ గానే ఒక జరిగింది. ఒక తాత గ్రాండ్ సన్ అతను మనవడికి మేనేజింగ్ డైరెక్టర్ ఏదో చెయ్యలేదని చెప్పేసి, ఈవెన్ దో ఆయన ఒక షేర్ 4 crores అబ్బాయికి ఇచ్చినా సరే సరిపోలేదని చెప్పేసి ఫారెన్ నుంచి అబ్రాడ్ నుంచి వచ్చి తాతని అంటే అమ్మ వాళ్ళ నాన్నని 70 కత్తిపొట్లు పొడిచేసి అడ్డొచ్చిన అమ్మని కూడా పొడిచేశాడు అబ్బాయి. సో అమ్మ ఏదో బతికింది, కానీ తాత 70 కత్తిపొట్లతో అంటే అంత కోపం, అంటే తాత అనే ఎమోషన్ కానీ ఎఫెక్షన్ కానీ ఏది లేదు. అక్కడ డబ్బు ఒకటే ప్రయారిటీ కనిపించింది. డబ్బును మాత్రమే చూశాడు అక్కడ అబ్బాయి. నాకు 4 కోట్లు కాదు, నాకు అడిగింది ఇవ్వలేదని చెప్పి పొడిచేశాడు. నిన్న మొన్న వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ వచ్చినప్పుడు హస్బెండ్ చనిపోయి డైవర్స్ తీసుకోవాలనుకున్నారు, చనిపోయారు, సంథింగ్ ఏదో అయ్యింది. అయితే అక్కడ భార్య భర్త శవాన్ని అంటే తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా భర్త శవాన్ని తీయడానికి వీలు లేదు అని చెప్పి అత్త దగ్గర పట్టుకుని బాడీని కదలనివ్వలేదు. సో ఇది అంటే సిచ్యువేషన్స్ ఎంత ఘోరంగా తయారవుతున్నాయి చూడండి. ఈ మధ్యకాలంలో చాలా మొన్నటికి మొన్న హస్బెండ్ వాళ్ళ వైఫ్ ని ఎన్ని ముక్కల కింద ఎంత కఠినంగా, ఎంత కాఠిన్యంగా, ఎంత క్రూయల్ గా మనుషుల్ని చంపుతున్నారు. ఇంతకుముందు కూడా హత్యలు ఉండేవి, అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో క్రుయాలిటీ పెరిగిపోయింది, హత్యలు కూడా చాలా ఎక్కువ పెరిగిపోయి అది కూడా చాలా ఘోరంగా అంటే ఎమోషన్ లేకుండా ఒక రాక్షసుల కన్నా ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా పెరిగిపోయింది. సో దీనంతటికీ ఎఫెక్ట్ ఓవరాల్ గా అనాలిసిస్ చేసి ఇంత రీసెర్చ్ చేస్తే ఏం తేలింది అంటే సరైన పేరెంటింగ్ లేకపోవడం వల్లే ఇంత దరిద్రం తయారవుతుందని. పేరెంట్స్ ఒక డబ్బులు వేట అనుకోండి, లేదు అంటే మనకి ఇప్పుడున్న చుట్టూ ఉన్న సమాజంలో ఒక కాంపిటీషన్ ప్రపంచం అనుకోండి, ఏదైనా సరే పిల్లల్ని పెంచుతున్నప్పుడు వాళ్ళ మీద మనం ఒక ఎక్స్పెక్టేషన్స్తో పెంచుతున్నాం. అంటే ఎక్స్పెక్టేషన్స్ మీన్స్ నీవనుకున్న కెరియర్ వాళ్ళ మీద రుద్దడం, నీవనుకున్న సక్సెస్ వాళ్ళు సాధించాలనుకోవడం, ఏదైనా సరే దానికోసం వాళ్ళని ప్రెజర్ చేయడం, ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా పట్టుకోవడం, మనం చెప్పేదే వాళ్ళు ఫాలో అవ్వాలనడం, ఇలా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద ప్రెజర్ చేసి చెయ్యడం. ఇంకొకటి వాళ్ళ కోసం ఎంత ప్రెజర్ చేస్తూనే వాళ్ళ కోసం ఎంతో కొంత డబ్బులు సంపాదించడం, అట్ ద సేమ్ టైం ఇది కూడా చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళకి లగ్జరియస్ లైఫ్ కూడా అందుతుంది. దీనివల్ల ఒక ఎమోషన్ అనేది రావట్లేదు. ఎందుకంటే ఈ ప్రెజర్ లో ఉండిపోవడం వల్ల పేరెంట్స్ మీద ఆ ఎమోషన్ ఎఫెక్షన్ రావట్లేదు. నువ్వు ఎంత డబ్బులు ఇస్తున్నా సరే ఎఫెక్షన్ అయితే ఉండట్లేదు పిల్లలకి పేరెంట్స్ మీద. కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా అలా ఎమోషనల్ లెస్ గా తయారైపోతుంది. నువ్వు ఇచ్చిన డబ్బులు తీసేసుకుంటారు అంతే. సో వాట్, ఇంకేంటి ఇచ్చావు అయిపోయింది, ఇంకా ఇవ్వాలి కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప ఇంకేం లేదు అక్కడ ఎమోషన్స్. ఇంకొకటి దీనికి ఇంత ఎమోషన్స్ తగ్గిపోవడానికి, ఇంత పిల్లల్లో ఇంత క్రుయాలిటీ పెరగడానికి, ఇంత సెన్సిటివ్ అయిపోవడానికి ఒక పేరెంట్స్ ఎలా ఉండకూడదు అనే దాని మీద ఎక్స్పర్ట్స్ అయితే కొన్ని పాయింట్స్ చెప్పారండి. సో అందులో కొన్ని ఏంటంటే ఎస్పెషల్లీ మనం పిల్లలతో ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కెరియర్ ఓరియంటెడ్ అయిపోయి ఫుల్ హెల్దీ అయిపోయి వాళ్ళని డేకేర్ సెంటర్స్ లో వేసేయడం, తర్వాత
బయటకు వచ్చిన తర్వాత కూడా మన ఫోన్స్ లేకపోతే మన బిజీ లైఫ్లో ఉండిపోయి వాళ్ళతో టైం స్పెండ్ చేసే టైం చాలా తగ్గిపోతుందంట. దానివల్ల దానివల్ల వాళ్ళ లోన్లీనెస్, వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినా సరే ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక అసలు పేరెంట్తో షేర్ చేసుకోవాల్సినవి కూడా పేరెంట్తో షేర్ చేసుకోకుండా ఎవరితోనో షేర్ చేసుకోలేని మనుషుల కోసం వెతకడం. రెండవది, వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కూడా పిల్లల ముందు విపరీతమైన గొడవలు ఆడుకోవడం. ప్లీజ్ దయచేసి విపరీతమైన గొడవలు ఆడుకోవద్దు అసలు అని చెప్పి, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా పిల్లల ముందు అది చేయొద్దు. పిల్లల మీద చాలా చాలా ఎఫెక్ట్ పడుతుందంట ఇది. సో ఇది ఒకటి. ఇంకొకటి, పేరెంట్స్ ప్రతి దానికి కూడా ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అన్నమాట. సో ఓవర్ ఇన్వాల్వ్మెంట్, దీన్నే టైగర్ పేరెంటింగ్ అంటారు. ఈ టైగర్ పేరెంటింగ్ లో పేరెంట్స్ ఏం చేస్తారంటే, సో పిల్లల్ని ఎటువంటి డెసిషన్ తీసుకునేవారు, పిల్లలు పెద్ద అయిపోయినా సరే వాళ్ళు ఏ ప్రయత్నాన్ని చెయ్యనివ్వరు. నువ్వు ఊరుకో, నువ్వు చిన్నపిల్లాడు, నీకేం తెలియదు, నేను చెప్తాను కదా, నువ్వు అటు వెళ్ళి ఆ పని చేసుకోండా, నువ్వు అక్కడ అంతవరకే చెయ్యి, అంతకు మించి ఏం చెయ్యక్కర్లేదు. సో నువ్వు ఈ కెరియర్ ఏం బాగుంటుంది అంటే, ఈ కెరియర్ నేను చెప్తున్నాను కదా ఇదే బాగుంటుంది, నువ్వు ఇటే వెళ్ళు అంటే, అక్కడ పిల్లలు ఇష్టం కాదా, లేకపోతే వాడికి ప్యాషన్ ఉందా, ప్యాషన్ లేదా, వాడు చెయ్యలేడా, ఇవన్నీ పక్కన పెట్టిస్తున్నారు. ఇది బాగుంటుంది కదంటే ఇటే వెళ్ళిపో, అంతే. ఇంతకు మించి ఏం చెయ్యట్లేదు. నీకెందుకు, నీకు లగ్జరియస్ లైఫ్ ఇస్తున్నాను కదా, నీకు బ్రహ్మాండమైన లైఫ్ బాగుంటుంది కదా, సో నేను చెప్పింది నువ్వు చెయ్యు అని చెప్పడం. కొంతమంది పేరెంట్స్కి అయితే వాళ్ళకున్న కమిట్మెంట్స్ కూడా పిల్లల మీద పడేయడం. సో వాళ్ళకి జాబ్లు వచ్చిన తర్వాత ఆ కమిట్మెంట్స్ ద్వారా పిల్లలే తీర్చాలని ఎక్స్పెక్టేషన్తో పెంచడం. ఇంకొకటి, ఇవన్నీ కలిపి పిల్లల మీద ఒక రకమైన ప్రెజర్ పడుతుంది. సో మనం ఇంతకు ముందు వరకు పిల్లల గురించి తిట్టుకున్న వాళ్ళం, ఏంటి పిల్లలు ఎలా తయారవుతున్నారు, సోషల్ మీడియా చూసి ఇలా తయారవుతున్నారు, ఎంత క్రూయల్గా తయారవుతున్నారు, ఎమోషన్ లెస్ తయారవుతున్నారు, లేదంటే బాగా ఓవర్ సెన్సిటివ్ అయిపోతున్నారు అని చెప్పి తిట్టుకునే వాళ్ళని. కరెక్టే. బట్ ఇదంతా అవ్వడానికి కారణం ఏంటి అంటే పేరెంటింగ్ అండి. పేరెంట్స్ సరిగ్గా పెంచకపోవడం వల్లే పిల్లలు ఇలా తయారవుతున్నారు. తప్పు ఎక్కడ ఉంది అంటే చుట్టూ తిరిగి పేరెంట్స్ని. ఏ పేరెంట్స్ అయితే పిల్లలు తిట్టుకున్నారో ఆ పేరెంట్స్దే తప్పు. మరి ఇంతకు ముందు అంటే మన ఏజ్లో మన పిల్లల పేరెంట్స్ అంత కేరింగ్ తీసుకొని ఇంత పేరెంటింగ్, ఈ లెక్చర్స్ ఇవన్నీ ఉన్నాయంటే, సో అప్పుడు విధానాలు ఇలా లేవు. అప్పుడు కూడా మన పేరెంట్స్ మనల్ని కొట్టేవారు, తిట్టేవారు, నువ్వు ఇది మంచి ఇది చెడు అని చెప్పేవారు, అన్నీ చేసేవారు. బట్ అప్పుడున్న సిచ్యువేషన్స్కి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చాలా మారిపోయింది. కాంపిటీషన్ వైజ్ మారిపోయింది, కెరియర్ వైజ్ ఆప్షన్స్ మారిపోయాయి, చాలా చాలా చేంజెస్ వచ్చాయి. ఈ చేంజెస్తో పాటు పేరెంటింగ్లో మాత్రం చేంజ్ రాలేదు. దీన్నే ఇండియా టుడేలోనో ఒక పెద్ద ప్రముఖ పేపర్లోనే ఒక ఆర్టికల్ వేశారండి. సో ఆర్టికల్ ఏంటంటే, ఇండియన్ పేరెంట్స్ ఇంకా అవుట్డేటెడ్ విధానంలోనే పిల్లల్ని పెంచుతున్నారంట. ఇంకా అప్డేట్ అవ్వలేదు, అక్కడే ఉండిపోయారు. పిల్లల్ని ఒక మోస పద్ధతిలోనే పెంచుతున్నారు. సో దానివల్ల ఇలాంటి రిజల్ట్ వస్తుందంట. ఇంకొకటి, ఈ మధ్య జరిగిన ఒక సర్వేలో ఏంటంటే, ఇండియన్ పేరెంట్స్ని మిగతా అంటే ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క సర్వే తీసుకున్నప్పుడు పిల్లల గురించి మీకు ఏం కావాలి, పిల్లల నుంచి వాళ్ళకి సక్సెస్ కావాలా, వాళ్ళ హ్యాపీనెస్ కావాలంటే ఇండియన్ పేరెంట్స్ వాళ్ళ సక్సెస్సే మాకు కావాలి అని వీళ్ళు చెప్తే, కెనడా లాంటి కంట్రీస్లోని పిల్లలు సక్సెస్ కన్నా ముందు వాళ్ళ హ్యాపీనెస్ మాకు కావాలి అని చెప్తున్నారంట. సో ఈ పిల్లలకి సక్సెస్ మాత్రమే కావాలనే ప్రాసెస్లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా లేదా, వాళ్ళ హ్యాపీనెస్ ఎంత ఉంది అనేది ఆలోచించట్లేదు ఇండియన్ పేరెంట్స్. సక్సెస్లోనే హ్యాపీనెస్ ఉంటుందని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. దానివల్ల ఈ మధ్య ప్రెజర్తో సూసైడ్స్ పెరగడం, ఒకరినొకరిని చంపేసుకోవడం, ఒకరి మీద ఒక కోపాలు పెరిగిపోవడం, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. సో అందుకనే ఈ మధ్య ఏం చెప్తున్నారంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేరెంటింగ్స్ ఉంటాయి. సో అందులో ఏ పేరెంటింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోండి. ముందు పేరెంటింగ్ ఎలా చేయాలి దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించండి అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కానీ, పిల్లలు పుట్టబోయే వాళ్ళు కానీ, ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇవి నేర్చుకుంటే ఫ్యూచర్ జనరేషన్కి అయినా సరే ఒక మంచి తరాన్ని అందివ్వగలరు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో దయచేసి ఇప్పటికైనా సరే పేరెంటింగ్ అంటే ఏంటి, దాని మీద ఏం చేయాలి, పాండా పేరెంటింగ్ అంటే ఏంటి, టైగర్ పేరెంటింగ్ అంటే ఏంటి, డామినేషనల్ పేరెంటింగ్ అంటే ఏంటి, ఫ్రెండ్లీ పేరెంటింగ్ అంటే ఏంటి, అసలు ఏం చేయాలి, ఒక పేరెంట్ కింద మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక పిల్లల్ని పెంచాలి అంటే ఎన్ని విధాలుగా ఎన్ని యాంగిల్ నుంచి ఆలోచించి ఎంత కేరింగ్గా పెంచాలి, ఒక సొసైటీలోకి ఒక అబ్బాయిని వదులుతున్నాం, ఒక అమ్మాయిని వదులుతున్నాం అంటే ఎంత వాళ్ళు సొసైటీకి ఎంత ఇవ్వగలరు, అది మనం వాళ్ళకి ఎంత నేర్పించాలి, ఇవన్నీ కూడా నేర్చుకొని పిల్లల్ని అంత భద్రంగా పెంచాలి. అలా పెంచుతున్నప్పుడే రేపొద్దున్న వాళ్ళ నుంచి ఎదుటి మనిషికి ఎటువంటి హార్మ్ఫుల్ రాదు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే సాల్వ్ చేసి ముందుకు రాగలిగే కెపాసిటీ వస్తుంది. సో దాని గురించే ఎక్స్పర్ట్స్ అయితే పదే ఇదే మాట చెప్తున్నారు. దయచేసి మీరు కూడా విని ఆచరిస్తారని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నా పిల్లలు అయితే ఇప్పుడు ఆల్రెడీ కొంచెం పెద్ద అయిపోయారు, ఇప్పుడు నేను ఏం చేయలేను కాబట్టి. సో అదండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు.
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి, అక్కడ డిస్కస్ చేసుకుందాం. టేక్ కేర్, బై బై.